ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం కిందట ఆల్మోస్ట్ 8-9 నెలలైంది. మేము రాజమండ్రి ఆ రోజున మహానాడులో మేలో మేము అనౌన్స్ చేసాం. సూపర్ 6 పథకాలు, మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి, ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయబోతుందని చెప్పాం. దాంట్లో 3 గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ, మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, అలాగే 18,000 రూపాయలు 15,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 18,000 రూపాయలు కానీ, పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు కానీ. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా ఉన్నాడు. అంటే కాపీ మేనిఫెస్టోని, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని, కాపీ మేనిఫెస్టోని అమలు చేస్తా అని ముందుకొచ్చాడు. ప్రణాళికలు చేస్తా అంటే గతంలో 2019లోనేమో మోసపూరిక వాగ్దానాలు ఇచ్చి అమలు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ 6 మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో అమలు చేసి ప్రజల్ని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు. మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము కోరుకునేది ప్రజల శ్రేయస్సు, ప్రజలకు మేలు జరగటం. ఎవరు చేసినా పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారికే, తెలుగుదేశం పార్టీకే. జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తామని ముందుకొచ్చాడు. ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు వరకు? నువ్వు దిగిపోయే 2 నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చినాయా అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు పరిపాలన చేశావు. ఎందుకు 5 సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు? పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది 2023 మేలో ప్రకటించాం. ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర 1100, 1200 అయిపోయింది? ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కే ఇస్తా ఉన్నావు? నీ భార్య కూడా ప్రచారంలో ఎన్నికల ప్రచారం 2019లో చెప్పింది, మేము జగన్మావ వస్తున్నాడు, ఎంతమంది పిల్లలు అంతమంది చదివించే బాధ్యత మాది అని. జగన్మావ అధికారంలోకి వచ్చినాక కంసమామ అయిపోయాడు. కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలను నమ్మించాలని చూస్తూ ఉన్నాడు. అది చెయ్యే పని కాదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా సూపర్ 6 పథకాలు మేము ప్రకటించినాయి, మా నాయకుడు ప్రకటించినాయి, అన్నీ కూడా ప్రజల్లో కలిపోయినాయి. అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దయతోనే మాకు వచ్చినాయి అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చినాయి అనుకుంటారు. కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా 6-100 ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ని నమ్మరు. జగన్ మునిగిపోయే నావా ఆల్రెడీ తెలియట్లా, ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్, కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా. ఎన్నికల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది. పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది. ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం. ఎక్కడికి పోదు. శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది.